ఖచ్చితంగా ఫారినర్స్తో మాట్లాడుతూనేమో కానీ భయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫ్లూయెంట్ ఇంగ్లీష్, నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ రాదు, అదే కొంచెం భయంగా ఉంది. ఫైనల్గా అట్టా చేసి కొన్ని సెంటెన్స్లు వదులుతా, మాట్లాడతా, ఎవరితో ఒకరితో మాట్లాడతా. కొంచెంగా చాలా. You came from Mexico? Mexico. Why did you came here? Nature and yoga. Yoga. అంట బస్సులో వెళ్తుంటే బస్సు మధ్యలో ఆగింది. రిషికేష్కి వెళ్తుంటే మన తాత ఈ చెక్కని కట్ చేస్తున్నాడు. ఏంటి తాత ఈ చెక్క అని అడిగిన. దీంతో షుగర్ క్యూర్ చేయొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళని అని చెప్పిండు. నేచర్ నేచర్ హ్యాస్ ఆల్ మెడిసిన్స్ టు క్యూర్ ఆల్ డిసీజెస్. మావా అందరికీ నమస్తే. నిన్న నైటే రిషికేష్లో ల్యాండ్ అయ్యాం. మన దోస్తులు మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళ డెస్టినేషన్కి. అదే మనతో పాటు బద్రీనాథ్కి వచ్చిన వాళ్ళు, అలాగే మన కేరళ కుటీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నిన్న నైట్ దిగినప్పుడు 10 అయింది. అసలు నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, ఏం అర్థం కాల. అప్పుడే బస్ స్టాండ్కి దగ్గరలో గురుద్వారా ప్లేస్ ఉంటుంది. ఈ గురుద్వారా ప్లేస్ ఏంటంటే గురు గోబింద్ సాహెబ్. మనం ట్రెక్, నేను హిమ్కుండ్ సాహెబ్ అదే ఆయన పేరు, ఆ ట్రెక్ వెళ్ళొచ్చా కదా. సో వాళ్ళు ఆర్గనైజ్ చేసేది ఇది. అంటే ఎక్కడి నుంచి అయినా పీపుల్స్ వీడికి వచ్చి వీటి నుంచి ఆడికి వెళ్తారు. సో వీళ్ళు మళ్ళీ సేమ్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు రిషికేష్కి వస్తే ఇలా ఫ్రీగా ఉండాలనుకుంటే మీరు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిందే. హిమ్కుండ్ సాహెబ్కి వెళ్తున్నాం, లేకపోతే హిమ్కుండ్ సాహెబ్ నుంచి వస్తున్నాం అని అడగొచ్చు. అని అడిగితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ అయినా సరే, బెడ్స్ అయినా సరే, అన్నీ ఫ్రీయే. సో అలా ట్రై చేయండి ఎవరైనా ఫ్రీగా ఉండి రిషికేష్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. సో నేను ఆల్రెడీ అవన్నీ కంప్లీట్ చేసి వచ్చా అని చెప్పా. నేను హిమ్కుండ్ సాహెబ్కి వెళ్ళొచ్చా అని చెప్పా. సో నేను ఈరోజు రిషికేష్లో ఉండి రిషికేష్ అందాలని ఎక్స్ప్లోర్ చేస్తా. స్టమక్ మాత్రం బాగా దెబ్బతినింది. ఈ నార్తలు మొత్తం చపాతీ 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 చపాతీ. సో వెళ్ళి బయట మన దోశ ఏమైనా ఎన్ని రోజులైంది మా దోశ తిని, వెళ్ళి దోశ లేకపోతే ఇడ్లీ ఏదో ఒకటి లైట్గా తినేసి రిషికేష్ని ఎతుకుతాం. చాలా అందమైన ప్లేసెస్ ఉంటాయంట. ఇంకొక థింగ్ ఏంటంటే యోగాకి స్పెషల్ అంట మా ఇది. చాలామంది ఫారినర్స్ వస్తారంట యోగా నేర్చుకోవడానికి. ఒక 6 months అలా యోగా కోసమే వస్తారంట. సో నేను కూడా యోగా చేసేంత టైం లేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి టుమారో హరిద్వార్కి వెళ్ళిపోతా. హరిద్వార్లో కూడా మంచి ప్లేసెస్ ఉంటాయంట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎందుకంటే నా ట్రైన్ హరిద్వార్ నుంచి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్కి 9th. ఈరోజు మొత్తం రిషికేష్ని ఎక్స్ప్లోర్ చేసి రిషికేష్ స్పెషల్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఒరేలోనే హైయెస్ట్ బంగీ జంప్ రిషికేష్లోనే ఉంది. రివర్ రాఫ్టింగ్, చాలా అడ్వెంచర్స్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అక్కడికి కూడా వెళ్ళి చూసేద్దాం. దట్ ఈస్ ద ప్లాన్ టుడే.
ప్లాన్ చక్కగా జరిగితే అంత చక్కగా జరగాల. ఓకే బాయ్ బాయ్. సో ఫ్రెష్ అయ్యి మనం ఈ బడ బ్యాగ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి చోట బ్యాగ్ని వేసుకొని లెట్స్ ఎక్స్ప్లోర్ ద రిషికేష్. లిటరలీ అసలు ఈ గురు సాహిబ్ వాళ్ళ ఆశ్రమాలు మాత్రం పిచ్చ హెల్ప్ చేస్తాయి. ఫుడ్ వాళ్ళే, మెడిసిన్స్ వాళ్ళే, రూమ్స్ వాళ్ళే, బెడ్షీట్స్ వాళ్ళే, బ్లాంకెట్స్ కూడా వాళ్ళే, అన్నీ వాళ్ళే. లిటరల్లీ గుర్తుపెట్టుకోండి, బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. కానీ ఓన్లీ వన్ డైలాగ్, హిమ్కుండ్ సాహిబ్ అని చెప్పాలంతే. దే విల్ ప్రొవైడ్ గుడ్ సర్వీసెస్ దెన్ రూమ్స్. బయట రూమ్స్ అడిగితే 1500, 2000, 1000 రూపాయలు. ఎందుకు మనకి చౌకలు ట్రై చేయండి అంతే. సో ఫుడ్ ఇక్కడ పెడతారు, ఫుడ్ తినేసి చలో తీసుకో. మామ రూమ్ లో లగేజ్ పెట్టేసాం. చోటా బ్యాగ్తో, చిన్న బ్యాగ్తో రిషికేష్ మొత్తం తిరిగేద్దాం. I want to buy new bag. Going to నీలకేశ్వర టెంపుల్. రిషికేష్ నుంచి 100 రూపాయలు. మేబీ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఫారెస్ట్ లో ఉంది మా టెంపుల్, అందుకే కొంచెం దూరంగా రావాల్సి వచ్చింది. 10 కిలోమీటర్స్, అరౌండ్ 8 కిలోమీటర్స్. దాదాపు రిషికేష్ నుంచి 20 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ పట్టింది. ఫేమస్ నీలకంఠేశ్వర టెంపుల్ రిషికేష్లో. ట్యాక్సీ కింద నుంచి పైకి తీసుకెళ్తుంది, పై నుంచి మళ్ళీ వాళ్ళే కింద తీసుకొస్తారు. పర్ పర్సన్ 200. సో మేము బేరం అన్నాం కాబట్టి 150కే ఓకే చెప్పిండు. సో టెంపుల్లోకి వెళ్ళాక టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం. నేను కూడా వెయిటింగ్ ఫర్ టు సీ ద టెంపుల్. ఓం నమ శివాయ. దర్శనం ముగించుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్న భక్తుల్ని పక్కన పెట్టి అడ్వెంచర్ చేసే బండి అని బయటకు తీద్దాం. లెట్స్ గో టు అడ్వెంచర్స్. అంత పీకేదేం లేదు, జస్ట్ వెళ్ళి చూడడమే. ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాక్సీ ఏదో ఒకటి తీసుకొని మీరు ఇన్ కేస్ అడ్వెంచర్స్ దగ్గరికి వెళ్ళాలంటే థ్రిల్ ఫ్యాక్టరీ అని చెప్పాలంతే. థ్రిల్ ఫ్యాక్టరీ రిషికేష్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 ఉంటుంది, అరౌండ్ 10 ఉంటుంది. థ్రిల్ ఫ్యాక్టరీ అని చెప్పారు అనుకో, అక్కడ అన్ని అడ్వెంచర్స్ దొరుకుతాయి. మీకు ప్యాకేజెస్ కూడా దొరుకుతాయి, ముందే తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళే మొత్తం చూపించి మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. సో మన ప్యాకేజ్ ఎందుకు, జస్ట్ చూడడానికి అలా వెళ్ళొద్దాం అంతే. ఫైనల్లీ we came to బంగీ జంప్. దూకడానికి కాదు, జస్ట్ చూడడానికి. ఎందుకంటే కాస్ట్లు ఆస్తులు అమ్ముకోలే, అంత ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి 4000, 6000. మన బడ్జెట్ 6000. ఇంకా రివర్ రాఫ్టింగ్, సారీ బంగీ జంప్కి 6000 పెడితే అయిపోయింది. ఇంకా
ఓకే, ఇన్ కేస్ ఎప్పుడైనా పైసలు ఉన్నప్పుడు ట్రై చేద్దాం. సీతయ్య చూడండి ఎక్కడ ఉన్నాయి. అంటే వీడికి ఈ బంగీ జంప్కి దగ్గరికి ఎలా రావాలంటే రిషికేశ్ నుంచి థ్రిల్ ఫ్యాక్టరీ అంటే ఇక్కడికి వచ్చి దింపుతారు మొత్తం. సో రిషికేశ్ నుంచి థ్రిల్ ఫ్యాక్టరీ అంటే 50 రూపాయలు తీసుకుంటాడు, వీడికి వచ్చి దింపుతాడు. ఇవన్నీ అవే. ఇది 3500, ఆ పెద్దది 5000. ఇది వేరు, ఇది కూడా బంగి జంపే. సో ఇవన్నీ ఓన్లీ చూడడమే.